నర్రా ఇంట్లోకి వచ్చినా ఇప్పుడు కాడు కొట్టు ఊకే కొట్టు. ఏంటో చెత్తకుండా వాళ్ళు వచ్చి తిట్టారా? నా కోడలు కొండనికే రాదంట. అంటే పెద్ద మాట ఉంది మమ్మీ. మనకి ఇవన్నీ వద్దు తల్లి, నువ్వు అర్థం చేసుకో. మమ్మీ అనే మాటలు నాకు బాధ అనిపిస్తున్నాయి. ఓ పని చేస్తా, మళ్ళీ నేను పెంచుతా పిల్లలు, నువ్వు పోయి బయట పోయి జాబ్ చేసుకుంటా. మళ్ళీ పోనీ బాబాయ్ నువ్వు మళ్ళీ వస్తారు. నీ కొడుకుని కూడా లేవడుతున్నావు. ఇది రెండోసారి మళ్ళీ చూడు ఏమి ఎరగనో లెక్క నిలబడతావు. కొడుకుడు కొడుకింది ఇంకా చేయలేబడుతున్నావు. నర్రా ఇంట్లోకి వచ్చినా ఇప్పుడు కాడు కొట్టు ఊకే కొట్టు. ఎవరినంటే వాళ్ళని కొడుకుతూనే ఉంటారు. ఓకే ఓకే అవి నేను ఇంట్లో అంతా నేను ఏంది అది అగో ఆ కవర్ సంచి కూడా వేసిండ్రు. ఏంటో చెత్తకుండా వాళ్ళు వచ్చి తిట్టారా? అరే వందు కొడుకినావు, నన్ను వందు కొడుకినావు, నీళ్ళ వందు కొడుకినావు. దొంగేడుపు అన్ని 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 ఇష్టం చేసుకుంటా. కొట్టకంటే గట్టి కొడుతున్నా నానే, వాళ్ళు కింద కామెంట్ చేస్తారు. ఇంకోసారి అందరిని కొడుకు, నీ ముడ్డిని కొడుకుతావు. పాపం ఉషా ఇట్లా అయిపోయింది. ఇట్లా కూర్చొని చూడండి, సోఫాలు ఉన్నాక, సోఫా బిజినెస్ ఉన్నాక కూడా సోఫాల పైన కూర్చుంటలేదు. ఓకే అవి ఇక్కడ చూడు. ఓకే ఒకసారి ఉషాతో కూడా వండిపోయచ్చు కదా మమ్మీ. ఎప్పుడు నువ్వే వండుతావు? ఉషా ఓ మమ్మీ ఏమంటుంది నిన్నావా? నా కోడలు కొండనికే రాదంట. ఇక్కడ రా అంటే పెద్ద మాట ఉంది మమ్మీ. కెమెరా గట కెమెరాలో వింటారు కదా, నేను ఏమన్నా ఏమనలే. నా వీడియోనే పెడతావు కదా, నేనేమన్నా కనిపిస్తుంది కదా. నువ్వు మమ్మీకి వండు కష్టి అవే. ఇప్పుడు ఏమంటుంది చూసినా, ఇజ్జత్ తీసిన మాటలు. ఎట్లాంటి కోడలు తెచ్చినవరా, వండనికి కూడా చాతన్ కానీ నా కోడలు కంట. అరే మెంటల్ అన్నది ఇప్పుడు విన్నా కాబట్టి నేను అంటున్నాను, అందరికి తెలవాలి కదా. నీకు వండనికి రాదా? మళ్ళీ ఎందుకు మమ్మీ ఉండాలి ఊకే చెప్పు. నచ్చని నేను అన్నా, నచ్చని నేను ఇప్పుడు నేను అన్నా మమ్మీ ఉషా వండుకుంటుతలే అని చెప్పేసి అంటే నాకు నా కోడలికి చాతనే కాదు వండనికి రాదని చెప్పేసి అంటుంది. అంటే నేను అబద్ధం ఆడుతున్నా. ఏ పోగారు మమ్మీ నాకు ఓ మమ్మీ చేపి చెయ్యి చూసిన ఇంత పెద్ద మాటలు అనుకుంటున్నా మమ్మీ. నేను చేయ టేస్ట్ నువ్వే చేసుకో అని చెప్పేసి చూస్తోళ్ళు ఏమనుకుంటారు అంటే అయ్యో వీళ్ళు అత్త కోడలు ఎంత బాగుంటారు అని చెప్పేసి అంటారు. కానీ లోపల ఎంత కొట్టుకుంటారు నాకు తెలియదు కదా మమ్మీ. చెప్పు ఉషా, ఈయన పని లేనట్టుంది, అన్నం పెట్టేటమ్మా. మనకి ఇవన్నీ వద్దు తల్లి, నువ్వు అర్థం చేసుకో. మమ్మీ అనే మాటలు నాకు బాధ అనిపిస్తున్నాయి. ప్లీజ్ మజాక్ ఆడుతున్నాడా? ఇద్దరికి ఫోన్ అలవాటు అయిపోయినాయి. మీరు షైరీ ఏందే ఇద్దరికి ఫోన్ అలవాటు. ఇక నా పైన ఇదే అంట. మళ్ళీ అందుకే 2-3 పచ్చకళ్ళు పెడతా. మళ్ళీ కింద కామెంట్స్ వస్తాయి పచ్చకళ్ళు పెట్టినా అని. ఎన్నిసార్లు అని గుంచుకోమంటావే? ఓ పని చేస్తా, మళ్ళీ నేను పెంచుతా పిల్లలు, నువ్వు పోయి బయట పోయి జాబ్ చేసుకుంటారా. మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది, కోపం వస్తుంది. ఒక ఇట్లా చేతి తిప్పినా నాకు కింద కామెంట్స్. ఈమె కూడా ఎట్లా యాక్టింగ్ చేస్తుంది తెలుసా? అయ్యో నన్ను కొట్టేస్తుంది, చంపేస్తున్నాను అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది. పిల్లలు ఊకే ఫోన్ పట్టుకుంటున్నాడు. కోపం వస్తుంది. కెమెరా ఆఫ్ చేసినాక నా పని అవుతుంది నాకు తెలుసు.
శుద్ధ పూసని మళ్ళీ నమ్మమ్మ కూడా ఎందుకన్నా మాటలు అంటున్నావే. ఎంత టార్చర్ చేస్తావు నాకు తెలిసే. ఓ నమ్మ పైన ఎట్లా ఉడుతుంది మే, నమ్మని బతకని ఇస్తలేరు అసలు. సో రాజ్ బ్రో ఏం సంగట్లు? లడ్డు వేలం పాట పాడినా, యూకే నుంచి దేవుడు రప్పించుకొని మరి లడ్డు నా చేతిలో పెట్టిండు. అంతేనా? ఇప్పుడు నువ్వు ఇక్కడ రిలీవింగ్ చేసినావు అనుకో, మన దాంట్లో వ్యూస్ వెళ్తాయి అంటావా? ఏంటిది? నువ్వు కూడా బ్లాగ్ తీసుకున్నావు కదా. నేనా? ఇట్స్ ఓకే బ్రో. ఓకే సో ఓకే వేలం పాట లడ్డు. మీ సబ్స్క్రైబర్స్ నాది చూస్తారు, నాది మీ సబ్స్క్రైబర్ మొత్తం సేమ్ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్. సో నేను ఇచ్చినట్టు తెలుసు. సో వేలం పాటలో ఎంత పెట్టి లడ్డు కొన్నాడో మనం నీ బ్లాగ్ లో వెళ్ళి చూడండి. సో జర ఎక్కువ కాస్ట్ పెట్టేసిండు. సో థ్యాంక్స్ ఫర్ దిస్. 80,600 అంటే ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఏం పర్లేదు, చాలా మందికి పాడాలి కదా, చాలా మందికి పంచాలి కదా, ఇది అందరికి మంచి జరగాలి. సో అందరికి కొద్ది ఇచ్చుకుంటూ వచ్చిన. బట్ నీకు ఇక్కడ ఉంది లడ్డు, ఎంత ప్రేమ. అమ్మా సో వెన్ యూ గోయింగ్? రేపు నైట్ అన్నా. సో మా ధీరజ్ రేపు నైట్ వెళ్ళిపోతున్నాడు అండ్ మా తమ్ముడు ఇవాళ నైట్ వెళ్తున్నాడు. సో అది మా తమ్ముడు ఇవాళ నైట్ వెళ్తున్నాడు. సో తనకి ఫ్లైట్ ఉంది అంటే యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock సంథింగ్ ఏమో ఉంది ఫ్లైట్. సో ఇక నైట్ వెళ్తున్నాడు. అంటే ఇక వెళ్ళిపోవాలి. 4 o'clock 3 o'clock బయలుదేరాలి ఇక్కడ నుంచి. ఇంకా చెప్పాలి బ్రో, ఎట్లా అనిపించింది ఈ వెకేషన్? ఐ ఎంజాయ్డ్ ఇట్ బ్రో, ఫుల్ టు ఎంజాయ్డ్. నువ్వు నా పక్కన ఉన్నా లేకపోయినా నేనైతే ఫ్యామిలీతో అయితే బాగా స్పెండ్ చేసిన. నువ్వైతే సింగపూర్ వెళ్ళిపోయినావు సగము. సింగపూర్ వెళ్ళిపోయినా బట్ ఉన్నంతసేపు మంచిగా స్పెండ్ చేసినాం అన్న చాలు. మమ్మీ ధీరజ్ విలం పాట వాడింది, ఒక లడ్డు అక్కడ పెట్టేసినాడు. లడ్డు ఇచ్చింది. మా వాళ్ళు ఈ టైంకి అనుకుంటారు, అందుకే నేను చెప్పిన కొంచెం లేట్ రా అని చెప్పేసి. ఓకే బ్రో, నాకు అది జరిగేది నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే రేపు మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నా. రేపు మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ చేసి ఎల్లుండి నైట్ వెళ్తున్నావు. నైస్ నైస్ నైస్. సో గైజ్ మా తమ్ముడు వెళ్తున్నాడు. చలో బాయ్, టేక్ కేర్, జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ నడిపించా నేను. ఏ అవి పోనీ బాబాయ్ని పోనీ మళ్ళీ వస్తారు. ఏ నాటకాలు చెక్ మమ్మీ పట్టుకోమమ్మ. రే అని ప్యాక్ చేసుకో. రేపు మార్నింగ్ తీసుకెళ్తా, రేపు మార్నింగ్ వస్తాను. మొత్తం ప్యాక్ చేసుకున్నావా? తీసుకెళ్ళయ్యా. టేక్ కేర్. ఓకే బాయ్ 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 బాయ్. ఏ అవి బాయ్ బాయ్ రా. రే అవి వస్తారు, బాబాయ్ వస్తారు, ఆగు. ఎందుకు కొడుతున్నావు? వీళ్ళు టెన్షన్ పడుతున్నారు మా వాళ్ళు. వస్తారు నాన్న, బాబాయ్ మళ్ళీ వస్తారు. ఎందుకంతగానో ముళ్ళి బాధ పోతుందని. నీకు లేరా బాధ? నీకు లేరా బాధ? పిల్లలు వచ్చినాక ఏముంటుందిరా? అయ్యో అయ్యో, ఏరికి ఏరికి నువ్వేరికి నువ్వేరికి ఏరి బాబాయ్ లేదు. నడు నడువు. ఆ మీని పట్టుకో మమ్మీ. లేదు ఎక్కేలేదు, దాన్ని ప్రాబ్లం అవుతుంది. ఏయ్ నడు. ఆగాడు, ఒక రౌండ్ కొట్టొస్తా, ఒక రౌండ్ కొట్టొస్తా. ఏం చూడగా బజ్జులో లేరా? ఏ బజ్జులో ఎందా లేరా నీకు? ఏమి పంట పెట్టా జల్ది. ఎందుకు కొడతావు? ఏంది నీ ప్రాబ్లం? ఎందుకు కొడతావు? ఊకే కొడతావు. నన్ను కొడుతున్నావు. నువ్వు నన్ను కొడుతున్నావు కాబట్టి. ఎందుకు కొడతావు? నీ కొడుకుని కూడా లేవడుతున్నావు. నేను అని చెప్పిన
ఎవరు స్టార్ట్ చేసి నువ్వుగా స్టార్ట్ చేసి అయితే నన్ను కొట్టాలా? మళ్ళీ ఎందుకు పట్ట కొడుతున్నావు? నువ్వు నన్ను కొడుతున్నావు కాబట్టి నీ చేతు నీకేమైందా? నీ అమ్మని ఏమనంటే స్ట్రాంగ్ ఆడు, మై స్ట్రాంగ్ బేబీ ఆడు. కొట్టడం కాదు, నేను చుట్టుకి కాదు. ఏమిది డాగ్ నువ్వు బాబీకి వస్తారా ఎవరైనా? మన చూడే తన కొడుతుంది భయం లేకుండా సర్దైంది గట్టి కొడుతున్నా మంచిగా. డాగివా? ఏమైతున్నాను? నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు? మమ్మల్ని కొడుతుంది కాబట్టి స్ట్రాంగ్ ఆడు. అమ్మ తెలుసు ఎందుకు కొడుతున్నావు? ఏ అవి చెప్తే మళ్ళీ కొడుతాను నేను చెప్తున్నా. మమ్మీ వదిలే, మమ్మీ వద్దు. వినయ్ కొట్టినా అనుకో మంచిగా ఉన్నాడు. మీ అమ్మ సైడ్ నన్ను ఎందుకు కొడుతున్నావురా? అట్లుంటది మన ఇప్పుడు అట్లుంటది. చూసారా గైస్, మీరు కింద కామెంట్ పెడతా ఉంటారు. ఏమని కామెంట్ పెడతారు మీరు? డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి అంటే కదా. ఇప్పుడు చూసారా ఎంత గట్టి గట్టిగా ఆయన చేతి ఎక్కడ నా చేతి ఎక్కడ కట్ట కట్ట పట్ట కొట్టిన్నాను. ఆమె ఒక్కడు కొడితే 10 కొడతారు. ఆమె లైవ్ లో ప్రూవ్ పెట్టినా, లైవ్ లో ప్రూవ్ పెట్టినా. ఫస్ట్ స్టార్ట్ చేసిరు నువ్వు పో. ఇంకా అంటారు మీరు నా పిల్ల హుషారు ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి. ఆమె ఊకుంటారా కొడితే? చూసారు ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, కావాలని చేస్తుంది. చూడు ఒక్కడు కొడితే పట్టాన్ని రివర్స్ లో కొట్టింది ఆమె. ఇంకా కొడుకులను కూడా రెచ్చగొట్టింది అని కొట్టడానికి. దిస్ రియలీ ప్రూవ్స్ దాట్ ఉషా పైన ఒక చేట్లు లేబడితే 10 చేట్లు లేబడతారు. సో మీరు నమ్మండి. ఏమని నమ్మండి అంటే నేను డొమెస్టిక్ వైలెన్స్ చేయను, ఉషానే నన్ను కొడతారు రివర్స్ కి. అర్థమైందా? లైవ్ ప్రూవ్ రా. ఏం ఉల్టా ఆరోపణలు? నువ్వు కెమెరా పెట్టినవని నాకేమన్నా తెలుసా? అందుకే కొట్టు. కెమెరా పెట్టుంటే అబ్బో 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 అంటుండే. ఇంకా వస్తూనే ఉంది. నడుపో. నువ్వు రివర్స్ లో కొట్టింది చాలు నాకు. దిస్ ప్రూవ్స్ నేను విడాకులు తీసుకొచ్చిన తోటి. నన్ను కొడుతుంది, రెగ్యులర్ గా కొడుతుంది. అర్థమైందా? సండే నేను తాగినా అని చెప్పేసి ఆమె అనుకుంటా, కానీ నేను తాగలే. కొడుకుని ఇట్లా రెచ్చగొడుతుంది, 2 కొడుకులని పట్ట పట్ట కొట్టిస్తుంది. అవును, నువ్వే రెచ్చగొడతావు. నీ ముఖం చెప్పిన మాట వింటారా? వింటారు జనాలు, వింటారు. జనాలు కాదు పిల్లలు అంటున్నా. వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఓమే ఇప్పుడు చూడండి కొట్టది. కొట్టి ఒక చూసినావా? కొట్టింది, రివర్స్ కొట్టింది చూసినావా? నువ్వు కెమెరా పెట్టి నన్ను బదలాం చేస్తే నీకే బ్యాడ్ పో. జనాలు నిన్ను నమ్ముతున్నా నేనేమో డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నా అని చెప్పేసి. నువ్వే డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నావు. ఈడు నా పైన డొమెస్టిక్ వైలెన్స్, ఈమె వీడు అందరు కలిసి నా పైన డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ పైన.